ఏంటంత షాక్ అవుతున్నావు? సార్ చెప్పారు నేను సీన్ క్రియేట్ చేయగానే సీన్లోకి నువ్వు ఎంట్రీ ఇస్తావని. ది గ్రేట్ జేడీ కదా. చూడండి, మీరిద్దరూ డ్యూటీ కోసం ప్రాణమిస్తారని నాకు తెలుసు. కానీ ఇక్కడ మీరు తోక జాడిస్తే నేను మిమ్మల్ని చంపను. ఇక్కడ ఉన్న పిల్లల ప్రాణాలు తీస్తా. రేయ్, అక్కడ ఒక్క స్టూడెంట్కి ఏమైనా జరిగిందా చంపేస్తా. నేను వాళ్ళని ఏమైనా చెయ్యాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకొని ఫోన్ చేయండి. హలో, ఇదేంటి ఫంక్షన్ అప్పుడే అయిపోయిందా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? స్టోర్ రూమ్లో స్నాక్స్ ఉంటాయి కదా, వెళ్ళి నేను ఒక్కనే తినేస్తా. ఏ, నా చేయి పట్టుకుంటున్నావేంటి? ఇదేదో తేడాగా ఉంది. అంకుల్, మీదేదో మంచి పనిలో ఉన్నట్టున్నారు. యూ క్యారీ ఆన్, నేను వెళ్తా. అంకుల్, బై మిస్టేక్ మీ చేయి నా షర్ట్కి తాకినట్టుంది, తీయరా ప్లీజ్. అబ్బో, అమ్మా. అంకుల్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రేయ్, నేను తిట్టాలంటే కూడా మనసు రావట్లేదురా. పారిపోకుండా పిచ్చోళ్ళలాగా ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయావేంట్రా? అంటే ప్రిన్సిపల్ గారు స్టోర్ రూమ్లో స్నాక్స్ పెడతానని చెప్పారు. అది తినడానికి వెళ్తుంటే వీళ్ళు లాగేశారు. అరే, బయట ఎవరూ లేకపోవడం, చైర్స్ పడిపోవడం, దూరంగా పోలీసులు ఉండడం, ఇవన్నీ చూసాక కూడా నీకు డౌట్ రాలేదా? వచ్చింది, కానీ అది వేరే డౌట్. ఏం డౌట్ వచ్చిందిరా? అంటే స్టోర్ రూమ్ లో ఉన్న స్నాక్స్ అన్ని నాకంటే ముందు ఎవరైనా తింటారని డౌట్ వచ్చింది. సార్, వీళ్ళ ఫాదర్ పెద్ద తోపంట. వీడి మీద చేయి కూడా వేయలేరంట. నేనేమనలేదు. ఏంటి, కోపం వస్తుందా? పోనీ అంకుల్తో మళ్ళీ చెప్పనా? వద్దు. మా డాడీ వచ్చే వరకు నోరు తెరిచావనుకో, మళ్ళీ ఇరికించేస్తా. నోరు మూసుకో. ఏం చేద్దాం అమ్మర్ గారు? రాకీని వదిలేయటం అనేది ఆప్షనే కాదు. లోపల మీ పిల్లలు కూడా ఉన్నారు, అది మీకు గుర్తుంది కదా? లోపల నా కుటుంబం అంతా ఉన్నా కూడా ఇదే మాట చెప్తాను. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు కదా? లోపల నీ పిల్లలుండి నువ్వు నా పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేదానివి? అరవింద్ని వదిలిపెట్టేదాన్ని కాదు. వెంటనే సుపీరియర్ కాల్ చేసి అప్డేట్ ఇద్దాం. ఓకే. హలో, జై హింద్ జై హింద్ సార్. సార్. జై హింద్. మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? టోటల్గా 22 కిడ్స్ని కిడ్నాప్ చేశారు సార్. వాట్? అందులో నా పిల్లలు ఉన్నారు సార్.
ఐఎమ్ వెరీ సారీ అమర్. అరవింద్ని అప్పగించమని, అలాగే వాళ్ళకి సేఫ్ బార్డర్ పాసెస్ కూడా కావాలంట. యాజ్ ఎక్స్పెక్టెడ్. నేను ఆల్రెడీ మినిస్ట్రీస్తో మాట్లాడాను. మనం రాఖీని రిలీజ్ చేస్తున్నాం. ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి రాఖీని అక్కడికి తీసుకుని రావడానికి 8 అవుతుందని చెప్పండి. అప్పటిదాకా సిచ్యువేషన్ని కంట్రోల్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు సార్? రాఖీని వదలటం ఏంటి? సార్, 11 బాంబ్ బ్లాస్ట్లు, 2000 మందికి పైగా చనిపోయారు. ఈ రోజు మనం అరవింద్ని వదిలితే 6 నెలల్లోపు మళ్ళీ ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేస్తారు. అలాంటి వాడిని మీరు వదులుతాము అంటున్నారేంటి? లుక్ గైస్, మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, కానీ లాజికల్గా ఆలోచించడం లేదు. సారీ టు డిజగ్రీ సార్, బట్ ఎమోషనల్గా మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి బెదిరించడం, మనం బాధ్యతగా ఆలోచిస్తున్నాం అనుకోవటం చాలు సార్. సో మేం వాళ్ళని అటాక్ చేసి క్యాప్చర్ చేస్తాం సార్. వాట్? మాకు జస్ట్ పర్మిషన్ ఇవ్వండి సార్. లోపల 4 ఉన్నారు. మా దగ్గర 4 గంటల టైం ఉంది. మీరన్నట్టు రాఖీ వచ్చేలోపు 4 అరెస్ట్ చేస్తాం సార్. నో నో అమర్, ఇది చాలా రిస్క్. కొంచెం తేడా జరిగినా లోపల ఉన్న 18 మంది పిల్లలతో పాటు నా భార్య నన్ను నమ్మి అప్పగించిన నా 4 పిల్లలు చనిపోతారు. రిస్క్ తీసుకొనే చెప్తున్నాను సార్. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సార్, 3వ కంటికి తెలియకుండా మేం ముగించేస్తాం. మీరన్నట్టు మేం ఫెయిలే అయితే అవ్వం. కానీ అయితే మా అటాక్ గురించి మీకేం తెలీదు అని చెప్పండి. ఇద్దరి మొండివాళ్ళని ఒక ఆపరేషన్కి పంపించినప్పుడే ఇలాంటిదేదో ఒకటి నేను ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు తెలుసు. ఓకే, గో హెడ్. గైస్, యూ హ్యావ్ జస్ట్ 4 hours. థ్యాంక్ యూ సార్. గైస్, సార్, ఎప్పటిలానే ఇప్పుడు కూడా మీకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదని నమ్మి ఓకే చెప్తున్నాను. డోంట్ మేక్ మీ ఫీల్ రిగ్రెట్ ఫర్ టేకింగ్ దిస్ డెసిషన్. అబ్బర్ సార్. ఇప్పుడు కానీ ఇది పిల్లల్ని కాపాడడానికి ఏమైనా చేస్తే అమ్మ దృష్టిలో ఇంకా మంచిదైపోతుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. బాధపడక మిస్సమ్మా, పిల్లలకేం కాదులే. ఇక్కడుండి ఏం చేస్తావు? పద ఇంటికి వెళ్దాం. అమర్ ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొని వస్తాడు. సరే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మనం ఇక్కడుండి ఏం చేయగలం చెప్పు? కదా, బాధపడ్డం తప్ప. నా మాట విను మిస్సమ్మా, దా వెళ్దాం. నాకు కూడా చాలా బాధగానే ఉంది. రా, మనం వెళ్దాం. రా, పద. నీ ముసలి కన్నీళ్ళు, నీ నాటకాలు వేరే వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నా పిల్లలు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇక్కడి నుంచి నీకంతగా వెళ్ళాలనుంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. రాథోడ్, రాథోడ్, ఒక్క నిమిషం. రాథోడ్,
ప్లీజ్ రాథోడ్, ఒక్కసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు రాథోడ్. రాథోడ్, 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 ప్లీజ్ రాథోడ్. ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి. మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ రాథోడ్. ఆగు మిస్సమ్మ, ఓసారి సార్ని అడిగి వస్తాను. సార్, మిస్సమ్మ మిమ్మల్ని కలవాలి అంటున్నారు సార్. ఏ పేరెంట్స్ని లోపలికి అలో చేయొద్దని చెప్పాను కదా రాథోడ్. కానీ అడిగింది మిస్సమ్మ. కానీ ఏంటి కానీ, ఎవరైనా అని చెప్పాను కదా. సరే సార్. రాథోడ్, రాథోడ్, ఏమైంది? ఏమైంది? ఈ బ్యారికేడ్స్ తీ రాథోడ్. రాథోడ్, తీ రాథోడ్. ఏమైంది? సార్ పనిలో ఉన్నారు మిస్సమ్మ. అయ్యాకొచ్చి కలుస్తాను అన్నారు. నేను ఇప్పుడే వస్తాను. రాథోడ్, ఎవరావిడ? అమరేందర్ సార్ గారి వైఫ్ మేడం, పేరు భాగమతి. హలో బాగమతి. ఐఎమ్ జేడి, అండర్ కవర్ ఆపరేషన్. ఒక ఆడపిల్లగా మీ బాధని, పిల్లల గురించి మీ భయాన్ని అర్థం చేసుకోగలను. అలాగే ఒక ఆఫీసర్లా ఆయన బాధ్యతను కూడా అర్థం చేసుకోగలను. ఆయన 4 పిల్లలు లోపలంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంచుకొని కూడా అమర్ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు మీరొచ్చి ఆయనతో మాట్లాడడం వల్ల అతనికి ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఎమోషనల్ అవుతారు. మనిషి ఎమోషనల్ గా ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోరు. కరెక్ట్ గా 7:30 లోపు మీ పిల్లలు మీ కళ్ళ ముందుంటారు, సరేనా? థ్యాంక్ యూ. అయినా నేను ఆయన్ని కలవాలన్నది పిల్లల కోసమే కాదు, లోపలున్నది ఆయన పిల్లలు మాత్రమే కాదు, ఆయన ప్రాణం. వాళ్ళ మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకొస్తారని నాకు తెలుసు. ఆ ప్రయత్నంలో ఆయనకేమీ కాకుండా చూసుకోమని చెప్పండి. ఇది చెప్పడానికే కలవమన్నాను. చెప్పడం ఎందుకు టైం వేస్ట్? విన్నారు కదా. మీలో లెఫ్టినెంట్ అమరేంద్ర పిల్లలు ఎవరు? ఏంటి, ఎవరూ కాదా?
నేను లెఫ్టినెంట్ అమరేంద్ర చిన్న కూతుర్ని. మ్మ్. నీ పేరేంటి? అంజలి. మీ పేరేంటి? ఏంటి మీ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారా? ఏయ్, ఇంకొక మాట మాట్లాడావనుకో గోలి గుండెల్లో దిగుతుంది. ఆహా, నన్ను చంపేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోగలరనుకుంటున్నారా? సార్ ప్లీజ్ సార్, ఇది లూజ్ సార్. ఏం మాట్లాడుతుందో దీనికి తెలీదు. దాని తరపున మేం సారీ చెప్తున్నాను సార్. అవును సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. 30 బుల్లెట్స్ ఉన్న AK-47. ఈ గన్ను చూసి కూడా నీ కళ్ళలో భయం కనిపించట్లేదే? మా నాన్న ఏం చేయగలరో నాకు తెలిసినప్పుడు ఇక నేనెందుకు భయపడాలి? ఇక్కడున్న ఎవ్వరి మీదైనా చిన్న గీత కూడా పడకుండా మా నాన్న మమ్మల్ని తీసుకెళ్తారని నాకు బాగా తెలుసు. ఇక భయం ఎందుకు? ఏయ్, వందేళ్ళు అమరేంద్ర సార్ మీకు. నేను మీ చిన్న కూతురు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అంతలో మీరే ఫోన్ చేశారు. నువ్వు పెట్టిన కండిషన్స్కి గవర్నమెంట్ ఒప్పుకుంది. రాకీని రిలీజ్ చేసి మిమ్మల్ని మీ దేశానికి పంపించబోతున్నాం. రాకీ సార్ ఎప్పుడు వస్తున్నారు? ప్రొసీజర్ ఫినిష్ చేసుకొని 8కి ఇక్కడికి వస్తారు. అంటే ఇంకా 3 గంటల టైం ఉంది. ఏంటి అమర్ సార్, జేడీతో కలిసి మా మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా? చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని నువ్విలాంటి పనులు చేస్తావేమో, కానీ వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టుకుని మేం మాటలాడం. మాకు మీకన్నా ఆ రాఖీ కన్నా ఆ పిల్లల ప్రాణాలు ముఖ్యం. సరే అయితే 8 గంటల తర్వాత ప్రతి 10 నిమిషాలకి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. ముందు భయం అంటే తెలియని నీ చిన్న కూతుర్నే పంపిస్తా. విషయం అంతవరకు రాదు అరవింద్. అయినా మీ పని ముగించి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేద్దామని డిసైడ్ అయ్యాం. అయిపోతుంది. ఏంటి? అదే మీరు అడిగినట్టు మీ రాఖీ బాయ్ని మీకిచ్చి పిల్లల్ని విడిపించుకుందామని డిసైడ్ అయ్యామని చెప్తున్నాను. మీరు తోక జాడిస్తున్నారని నాకు చిన్న అనుమానం వచ్చినా ముందు చంపేది అమరేంద్ర పిల్లల్నే. గుర్తుపెట్టుకోండి. వాడు మాట్లాడిన ప్రతి మాటకి వాడు బాధపడేలా మనం చేద్దాం. మన జోలికొస్తే ఏమవుతుందో అందరికీ మళ్ళీ గుర్తు చేయాల్సిన టైం వచ్చేసింది. చీకటి పడగానే వాడి పని ముగించేద్దాం. అప్పటిదాకా వాడికి అనుమానం రాకుండా చూసుకుందాం. కళ్ళ ముందు కన్న బిడ్డలు కష్టాల్లో ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంచావా స్వామి? పసిపిల్లలు వాళ్ళేం పాపం చేశారని ఇలాంటి శిక్ష వేశావు. పిల్లల్ని ఏమైనా చేసేస్తే ఆ తల్లి నరకయాతన నీకు తెలుసా? మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క? మీ బాధ భయం నేను అర్థం చేసుకోగలనక్క. కానీ ఆయన ఉన్నారు. లోపలున్న ఏ ఒక్కరికి ఏం కాదు.
మధ్యాహ్నం నుంచి మనసుకి అదే నచ్చ చెప్తున్నాను మిస్ అమ్మ.